అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో నా టాపిక్ ఏంటంటే బైబిల్ లాజిక్ ఇలా వాడతలేదు, బైబిల్గా తర్కానికి ఇలా వాడతలేదు. ఎందుకంటే బైబిల్లో చాలా సంవత్సరాల క్రితం రాసిండ్రు కాబట్టి దాంట్లో ఎలాంటి సత్యాలు కానీ ఎలాంటి నిజాలు కానీ ఉంటలేవని రుజువులతో సహా నేను చెప్తుంటా. సో ఇలాంటి వీడియో పాస్టర్ కానీ మీకు చెప్పలేడు. దయచేసి మీరు మంచిగా బైబిల్ నేర్చుకునండి, బైబిల్ చదవడం నేర్చుకునండి. బైబిల్ ఎక్కడెక్కడో వచనాలు తీసుకొచ్చి మీకు చెప్తూ ఉంటారు, మీకు ఏవి అర్థం కాదు. సో నేను నిదానంగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా నేను చెప్తూ ఉంటా. సో బైబిల్ తప్పుబట్టాలని ఉద్దేశం కాదు, బైబిల్ని నిజం తెలుసుకొని మనం అందరితో కలిసి ఉండి మన హిందూ సోదరులని హిందుత్వంని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక ఆయన నాకు కాల్ చేసి మాట్లాడుతున్నాడు, నీవు బైబిల్ గురించి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావు అంటున్నాడు. నేనేమి తప్పుడు ప్రచారం చేయటం లేదు, బైబిల్లో ఉన్నది చదివి దాన్ని వివరిస్తూ దాన్ని ఇట్లా ఉంది, దీన్ని ఇలా అంటారు అంటేనే చెప్తుంటా. సో ఆయన నాకేమన్నాడంటే, ఈ భారతదేశంలో చాలామంది తాగి తినేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చెప్పవు నువ్వు? అరే మీరు ఎందుకు తాగుతారా, మీరు ఎందుకు తింటున్నారా అంటే నాని ఎందుకు చెప్పవు నువ్వు బైబిల్ పట్టుకొని ఎందుకు చెప్తున్నావు అని అంటున్నాడు. సో దయచేసి ఆలోచించండి, యేసుక్రీస్తు కూడా తాగిండు, ఆయన తాగి తినుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఆయన గురించి నేను తాగి తినేటోళ్ళ గురించి చెప్పలే కదా. యేసుక్రీస్తు ఒక క్యారెక్టర్ గురించి, ఆయన ఒక వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఒక గుణము ఎలాంటిది అని మీకు చెప్పాలి కదా. సో నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తులో ఎలాంటి దేవుడు, నేను ఒక దేవిని అనే ఫీలింగ్ ఆయన లోపల ఉండేది కాదు. ఆయన నేను మార్గంని సత్యంని జీవంని అన్నాడు, కానీ నేను దేవిని అంటే అనలేడు. సో ఆయన లోపల నేను ఒక సామాన్య మనిషిని అనే ఉద్దేశంతోటే ఆయన జీవించిండు. సో ఆయనలో కూడా ఆకలి దప్పులు ఉన్నాయి, ఆయన కూడా తినుతో తాగుతూ వస్తున్నాడు, పాపులతోటి నివసిస్తున్నాడు. ప్రజలు ఏమంటారంటే ఈయన తినితో తాగుతూ వస్తున్నారు, ఈయన పాపులతోటి నివసిస్తున్నారు అని అంటున్నాడు. ఒక సామాన్య మనిషిలాగానే అతని బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఈ బైబిల్లో వీళ్ళ శిష్యులు ఉంటారు కదా, వీళ్ళే అతన్ని దేవినిగా చిత్రీకరించిండ్రు. యేసుక్రీస్తుని చిత్రీకరించాడు, యేసుక్రీస్తు దేవుడు అని ముందల రాసుకుంటూ పోతున్నాడు. కానీ తానే నేను దేవిని, నేను సర్వశక్తి గల దేవుడు అంటే చెప్పలేదు. సో ఆలోచించండి, బైబిల్లో యేసుక్రీస్తు ఎక్కడ తాగిండు అని అనుకుంటుంటారు. ఆ ఒక రిఫరెన్స్లో సహా మీకు చూపిస్తుంటా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనము, యోహాను తినకయు త్రాగకయు వచ్చాను గనుక వీడు దయ్యములు పట్టినవాడని వారు అనుచున్నారు. ఏమంటారంట, ఈ యోహాను తినక తాగక వస్తున్నాడంట, కాబట్టి వీడు దయ్యం పట్టినవాడని అంటున్నారంట. తినక తాగక అంటున్నంటే తినేటిదంటే ఆ ఒక పార్టీలాగా చేసుకొని తింటారు వాళ్ళు, అది తింటున్నాడంట. తాగక అంటే ఈయన మద్యమే తాగకొచ్చిండంట, అంటే ఒక పార్టీలో అందరితో కలిసి తినకొచ్చిండు, ఒక పార్టీలో సమూహం కాకొచ్చిండు, ఇంకొకటి మద్యపానం తాగకొచ్చిండు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చేను గనుక ఇదిగో వీడు తిండిపోతేను మద్యపాని అనియు సుంకరులతోనూ పాపులతోనూ స్నేహితులు చేయుచున్నారని ఆయనను జ్ఞానమని క్రియలను బట్టి తీర్పు పొందేవాళ్ళను. సో ఇక్కడ చూడండి, మళ్ళొకసారి చదువుతా. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చేను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులతోనూ పాపులతోనూ స్నేహితుడని వారు అనుచున్నారు. సో ఈయన మద్యపాని తాగుతున్నాడంట, సుంకరులతోటి ఉంటున్నాడంట, పాపులతోటి ఉంటున్నాడంట. సో అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడంట అతని. కనుక ఈవిడ తిండిపోతా అని అంటుంటారంట. సో యేసుక్రీస్తు కూడా తాగిండు కదా, ఆయన తాగిన మైకంలో ఏమేమో చేసేవాడు. ఏం చేశాడంటే ఆయన మద్యం తాగినప్పుడు శిష్యులు వచ్చి అతను అడుగుతారు, ఏమన్నా ఒక అద్భుత కార్యం చేయప్ప నువ్వు అంటానంటే,
ఈ తరంలో ఈ చెడ్డతరమైన వారి గురించి ఏ అద్భుతం నేను చేయనంటాడు, ఏ అద్భుతం నేను చేయనంటాడు. సో ఆయనను చిత్రీకరించిండ్రు. ఇంకొకటి, యేసుక్రీస్తు తోవ పక్కన పోయేటప్పుడు అతనికి ఆకలి అవుతుంది. ఆకలైనప్పుడు అది ఒక కాలము కాని సమయం, అంటే ఒక కాలానికి ఒక పళ్ళు కాసే కాలం ఉంటుంది. ఆ కాలంలో ఆయన వెళ్ళలేదు, పళ్ళు కాని కాలంలో ఆయన వెళ్ళిండు. అక్కడ పళ్ళు తిన్నికని పోతే అక్కడ పండ్లే లేకుంటాయి. సో అలాంటి తాగిన మైకంలో చేసినటువంటి పనులు ఆయన చాలా చేసిండు. ఆయన లోపల కొంత మంచి క్యారెక్టర్ కూడా ఉండేది. అదేంటిదంటే సాటి మనిషిని చూసి ఏడిసేటి గుణం అతనికి ఉండేది. మనసులని ఒక చాలా మోసం చేయాలనే ఉద్దేశం కూడా అతని లోపల లేకుంటుంది. కానీ అప్పుడప్పుడు ఆయన మద్యపాన్ని తాగి ఉంటాడు కదా, ఆ తాగిన మైకంలో ఏదేదో వాగుతుంటాడు. మార్కు సువార్త 3:20 ఏమంటారంటే ఆయనకు మతి చెలింది అని అంటారు. ఎందుకంటారు? ఆయన తాగినప్పుడు ఆయన ఒక రకంగానే మాట్లాడుతుంటాడు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ అతని ఇంటిలో జమైతారు. జమైనప్పుడు ఆ ఒక ఇంటిలో ఏమంటారంటే వాళ్ళ ఇంటోళ్ళు, ఈ ఇంటి మీదకి ఎందుకు వచ్చిండ్రు మీరు అందరూ అంటారంటే, మీ ఇంటిలో యేసుక్రీస్తున్నాడు కాబట్టి మేము వచ్చినామన్న వాళ్ళంటే ఆయన మతి చెడిందంటని చెప్పి ఆయనను అక్కడ తీసుకొని పోతారు. పట్టుకొని పోయి అన్నప్పుడు అతను పారిపోతాడు అక్కడ నుండి. ఆయన పలుసార్లు తప్పించుకునేలాని ప్రయత్నం చేసిండు. సో దయచేసి వాస్తవాలే మీరు తెలుసుకునండి. బైబిల్ని వక్రీకరించాలి, బైబిల్ని తప్పు పట్టించాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో చేయకొచ్చిన. మీరు అందరితో కలిసిమెలిసి ఉండండి. ఈ బైబిల్ అనేది హిందుత్వానికి శత్రువుగా ఉంటుంది. హిందువులు చేసేది అంటే పూజ పునస్కారాలు అన్నీ వెర్రితనముగా ఈ బైబిల్ కనిపిస్తుంటుంది. సో ఏమంటుందంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తుంటుంది. సో భారతీయులమైన మన అందరము మన స్వతంత్ర హక్కునితోటి మన అందరం కలిసి ఉండి మత భావాలు లేకుండా ఉండి మన హిందుత్వాన్ని మొట్టమొదటిగా మనము గౌరవించాలి. ఎందుకంటే ఇండియా అనేది హిందుత్వం, భారతదేశాన్ని ఇండియా అంటారు. ఈ ఇండియాని హిందుత్వం. మనం ఎక్కడికైనా వెళ్ళినామంటే ఈయన ఇండియా మనిషి అని అంటారు. క్రైస్తవుడు అన్నారు, ఏమన్నారు, ఎవరు ఈయన ఇండియా మనిషి. బయట దేశకు పోయినామంటే నేను ఇండియా నుండి వచ్చిన అని చెప్తారు. సో మన భారతదేశాన్ని మనం గౌరవించాలి. కానీ ఈ బైబిల్ మాత్రం భారతదేశాన్ని గౌరవిస్తలేదు. భారతదేశానికి ఉపయోగపడే వచనాలు, ఉపయోగపడే మాటలు ఏవి కూడా బైబిల్లో చాలా కనిపించాయి. కాబట్టి ఇంతవరకు మీరు ఈ వీడియో చేసినందుకు